దానికి తగ్గ ఆహారం పెట్టి దానికి తగ్గ కొంచెం పూజ వస్తువులు ఉంటాయి కొన్ని. ఇది దయ్యానికి మీరు ఆహారం పెట్టాలి, భుక్త పెట్టాలిగా. ఏం పెడతారు? భుక్త అవి కోరుకున్నాయి. ఏం మనిషిని కోరుకుంటాయా? మనిషిని కోరుకుంటే మనిషి ఎట్టేస్తాం. మరి పూజ చేస్తారు కదా, అది ఇప్పుడు మీరు భిక్ష ఇవ్వాలని అన్నారు, మనిషిని కోరితే మనిషిని ఇస్తారా? ఇవ్వం. మరి దానికి తగ్గది ఇంకోటి ఉంటుంది. ఏముంటది? ఒక గుమ్మడికాయ పలక కొడితే ఒక ఆవును బలిచ్చినంత విలువ. నేను మనిషి గురించి మాట్లాడుతున్నా చెప్తున్నా చూడండి. ఒక నిమ్మకాయ కోస్తే ఒక కోడిని కోసినంత విలువ. ఓకే, అట్లా ఉంటాయి దానికి. దానికి తగ్గట్టుగా మనిషిని కాకుండా ఇంకా కొన్ని ఏది మేకపోతులు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, గుడ్లు ఉంటాయి, ఇట్లాంటి కొన్ని కొన్ని భుక్తలు పెట్టి అవన్నీ పెట్టి ఆహారం పెట్టి వాళ్ళ నుంచి దిగదూడిసి తీసి పడేస్తాం. ఓకే, అదంతా మీరే చేస్తారు? మేము చేస్తాం. అష్టదిగ్బంధనం అంటే ఏందో తెలుసా మీకు? ఏంది చెప్పండి. అష్టదిగ్బంధనం అంటే ఒక చెడును ఆకట్టుకునే దిగ్బంధనం. అది అష్టదిగ్బంధనం చేస్తే ఆ ఇంటికి చెడు ఉండదు, ఎటువంటి చెడు ఉండదు. కొంతమంది చెప్తారు అష్టదిగ్బంధం అంటే ఏదో అంటారు, ఏదో అని కాదు. అష్టదిగ్బంధం, అష్టం అంటే 8, మన దిక్కు అంటే 4 విషయాలు, 8 మూలలు. ఆ 8 మూలలకి 8 మంత్రాలు ఉంటాయి. 8 మూలలు ఉంటాయా? ప్రతి ఇంటికి 4 మూలలు ఉంటాయా? 8 ఉంటాయి. 8 ఉంటాయా? ఇప్పుడు ఈ ఎన్ని మూలలు ఉన్నాయి? ఇప్పుడు 8 ఉంటాయి. చూపిరు నాకు. తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం 4 గంటల, మళ్ళీ వాయువు, ఈశానం, నైరుతి, అగ్ని ఉంటారు చూడండి. అవి అవన్నీ కలిస్తేనే అష్టదిగ్బంధం. ఈ 8 మూలల నుంచి ఒక మూల నుంచి ఒక దుష్టగ్రహం వస్తుంది. ఒక మూల నుంచి వస్తాయా? వస్తాయి. ఏ మూల నుంచి తెలియాలి. ఓకే, ఆ మూలని ఆ 8 అష్టదిగ్బంధం అష్టరకంగా చేసి 8 రాగి చెమ్ములు అంటారు చూడండి. ఆ రాగి చెమ్ముల్లో పెట్టి కొన్ని పూజలు చేసి వెనక్కి